Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about arranging of integers. Integers ni ela arrange cheyalo chuddam. Okay. Arranging integers. ఈ ఇంటీజర్స్ ని టూ టైప్స్ లో పెట్టొచ్చు. ఒకటి అసెండింగ్ ఆర్డర్, ascending order means small to big, small to big. Descending order means big to small. This is quite opposite to ascending order. Okay, first అసలు ascending order small to big కొన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 -3 -5 10 2 -1. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ స్మాల్ టు బిగ్. ఖచ్చితంగా అన్నిటికంటే ఫస్ట్ వచ్చేవి నెగటివ్ నెంబర్స్, అవి చాలా చిన్నవి. నెక్స్ట్ జీరో వాల్యూస్ వస్తాయి, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏమొస్తాయి, ఇది ఒక కీ పాయింట్. ఫస్ట్ నెగటివ్ నెంబర్స్, నెక్స్ట్ జీరో, నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్. ఫస్ట్ వచ్చే ఆర్డర్ అన్నది ఇలాగే ఉండిద్ది, సేమ్. ఓకే, అండర్స్టాండ్. వీటిలో నెగటివ్ నెంబర్స్ ఏమున్నాయి, -3 -5 -1. ఓకే, ఈ -3 -5 -1 అన్నిటిలో ఏది జీరోకి దూరంగా ఉంటే అది చిన్న వాల్యూ అన్న. జీరోకి 1 కొంచెం దగ్గరగా ఉంటుంది, 3 ఇంకా కొంచెం దూరంగా ఉంటుంది, 5 అన్నిటికంటే ఈ మూడిట్ల కంటే దూరంగా ఉండేది ఏంటి, -5. అంటే -5 అనేది చిన్నది. ఓకే, జీరోకి దూరంగా ఉండేది ఖచ్చితంగా అది చిన్న వాల్యూ ఉండిద్ది, అది నెగటివ్స్లో. నెక్స్ట్ ఏది దూరంగా ఉండిద్ది, -3. నెక్స్ట్ -1. నెక్స్ట్ మైనస్ వాల్యూస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏది తీసుకోవాలి కన్సిడరేషన్, 0 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, 2 ఉంది, 10 ఉంది. ఈ రెండిట్లో ఏది చిన్నది, 2. నెక్స్ట్ బిగ్ వన్ ఏది, లాస్ట్లో 10. ఓకే, అర్థమైందా? చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా ఇలా అసెండింగ్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ స్మాల్ టు బిగ్, అది కండిషను. నెక్స్ట్ వీటిలో ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. నెగిటివ్ నెంబర్స్లో కూడా జీరోకి దగ్గరగా ఉన్నది కొంచెం పెద్ద వాల్యూ అయ్యిద్ది, గ్రేటర్ దెన్ అయ్యిద్ది. జీరోకి దూరంగా ఉంటే అది చిన్న వాల్యూ అయ్యిద్ది. వెన్ కంపేర్ టు ద నెగిటివ్ ఇంటీజర్స్లో మాత్రమే, నెగిటివ్ ఇంటీజర్స్ కంపారిజన్ చేసేటప్పుడు మాత్రమే ఇది. చూడండి, నెక్స్ట్ 0 రాసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్లో ఏది స్మాల్గా ఉంటే అది ఫస్ట్ రాసుకోవాలి, ఏది బిగ్గా ఉంటే అది ర్యాండమ్గా తర్వాత అనేది రాసుకోవాలి. ఇక్కడ ఇదే ఉంది కదా, ఫస్ట్ -3, ఇది జీరోకి దూరంగా. నెక్స్ట్ -3, నెక్స్ట్ -1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్. Descending order means big to small. ఈ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఓకే, ఈ బిగ్ అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ రాయాలి. ఇవన్నిట్లో పాజిటివ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడే రాద్దాం.
0, -3, -5, 10, 2, -1. ఓకే, బిగ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఏమొస్తాయి? అసెండింగ్ ఆర్డర్లో అయితే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, అదే డిసెండింగ్ ఆర్డర్లో అయితే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. తర్వాత 0 వస్తుంది, తర్వాత నెగిటివ్ నెంబర్స్ అన్నీ వస్తాయి ఆర్డర్లో. డిసెండింగ్ ఆర్డర్ అంటే వెనక నుంచి రాసేసినా సరిపోయిద్ది, బట్ నీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్గా నేను ఒకటి చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది పాజిటివ్ నెంబర్స్. చూడండి, పాజిటివ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 10, 2. 10, 2లో ఏది పెద్దది? 10 పెద్దది. నెక్స్ట్ ఏది పెద్దది? 2 పెద్దది. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్స్ అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ 0 రాసుకోవాలి. 0 తర్వాత అన్నీ నెగిటివ్ నెంబర్స్. ఏది 0కి దగ్గరగా ఉంటుంది అది పెద్ద వాల్యూ, 1 కదా పెద్దది ఉండేది. నెక్స్ట్ -3, నెక్స్ట్ -5. ఒక్కసారి నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, నెంబర్ లైన్. -1, -2, -3, -4, -5. చూడండి, ఇటువైపు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను? స్మాలర్. 0కి దగ్గరగా ఉంది -1, అంటే నెక్స్ట్ 0కి 3, నెక్స్ట్ 0కి 5. ఏది దగ్గరగా ఉంటే ఇది పెద్దది. వెన్ కంపేర్ టు ఈ రెండిట్లతో కంపేర్ చేస్తే ఇది పెద్దది. నెక్స్ట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే -3 అనేది పెద్దది. ఓకే, ఆన్సర్ ఇది. అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్నే రివర్స్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసిద్ది. ఓకే, అండర్స్టాండ్? థ్యాంక్ యూ. నేను ఒక సమ్ ఇస్తాను, దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి యొక్క ఆన్సర్. -40, -20, 200, 0, -16, -15, 30. ఓకే, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రెండు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ మీ. Please like, share and subscribe to my channel. Thank you very much.